ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. వదిలే అన్న ఎక్కడ ఉన్నాడు? వదిలే ఇంట్లో కూడా కనిపించలేడు. మీ అన్న గురించి నన్నే అడగాలి. ఎక్కడ పాతకనాలు కొడుతుండో ఏందో. అయినా ఎందుకోయ్? నీకు ఒక మాట చెప్పాలి వదిలే. ఏం చెప్పాలనుకున్నావు చెప్పోయ్. నీకు చెప్తే గాని వదిలే, అన్నని మాత్రం నువ్వే ఒప్పియాలి. ఏ విషయంలో అన్న ఒప్పియాలి? అది నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఆమెకి పెళ్లి చేస్తా అంటున్నట. అదేమో ఇవాళ వాళ్ళ ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసింది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అంటుంది వదినే. ఈ విషయం అన్నయ్యకి చెప్పాలంటే నాకు భయం అవుతుంది. ఎట్లయినా నువ్వే చెప్పాలి వదినే. సరే అన్న చిన్నక మాట్లాడతా. అబ్బా వదినే, నాకు అంత టైం లేదు వదినే. నువ్వే ఎట్లయినా చేసి అన్నయ్య తోటి మాట్లాడు. ఆ లోపల నేను అమ్మాయిని తీసుకొస్తా. ఇప్పుడు అంటే మీ అన్నకి ఎట్లా చెప్పాలి? వదినే, నువ్వు అన్నకి ఏం చెప్తావో ఎట్లా చెప్తావో నాకు తెలియదు. అన్నను ఒప్పించే బాధ్యత మాత్రం నీదే, సరేనా? ఏం సరేనో ఏమో. అబ్బా అబ్బా అబ్బా, మా మంచి వదినే కదా, అన్నను ఎట్లయినా నువ్వే ఒప్పియాలి, సరేనా? నేను పోతున్నా, బాయ్. ఒక్కడే కాదు బామ్మది, ఒకటి వచ్చే మొదలే 2 లక్షల రూపాయలు వచ్చి ఆ 2 లక్షల రూపాయలు నాకు ఖర్చులు లేవన్నా కానీ ఒక పైకి ఇస్తలేదట. బర్రె రూపాయలు ఇస్తాయి, నెలకు పాలు పోయి అదే తెచ్చుకుంటుంది. అన్ని అంగడంగడి చేస్తే మంచిగా నాచులు వేసిండట, స్నానం చేసిండట. ఎవరో సీను ఎడిపోతాను రైట్రా. బాబు మన లచ్చన్నోళ్ళు లేరా? అలా పొలం కాడ చిన్న పంచాయతీ ఉండిపోయేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి వెళ్ళి బాగా కష్టపడ్డావు, తమ్ముని కూడా మంచిగా చదివించినావు, ఉద్యోగం కూడా దొరికింది. ఇక పెళ్లి ఎప్పుడు చేస్తావురా? ఇంకా పెళ్లి చేస్తే కనీసం మేము అందరం పప్పన్నం తిని సంతోషపడతాం కదా. పెద్దబాబు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తుర్రే. చిన్నప్పుడే మా అమ్మనైనా చచ్చిపోయా. కానీ ఏదో నేను కట్టపడ్డందుకన్నా తమ్ముడు మంచిగా బుద్ధివంతుడైండే. ఇంత దేవుని దయ వల్ల వానికి గవర్నమెంట్ నౌకరు వచ్చింది. ఎందుకంటే స్వరూప గురించి నీకు తెలుసు బాబు, అది వాని సొంతం కొడుకు లెక్క సాదుకున్నది. ఇక వానికి కూడా గసొంటి పిల్లత్తేనే వాడు కూడా సుఖపడతాడని చూస్తున్నాడు. 2 సంబంధాలు వచ్చినాయి. రేపు తిమ్మాపురం పోతున్నా, అక్కడ కూడా పిల్లు ఉన్నదట. ఆ లక్ష్మణ సాయి బాబు చెప్పింది. మీకు ఇక మరి నేను అన్నం పెట్టనా? మీరు అందరు ఊరందరూ రావాలి, మా ఇంటికి రావాలి. పప్పేందే, కోడి కూరతోటి పెడతా, గొర్రె కూరతోటి పెడతా. మంచి పోతానే బాబు. సరే, చిన్నప్పటి నుంచి వెళ్ళి బాగా కష్టపడి తమ్ముని చదివించే మంచిగా. అయ్యవ లేకున్నా కానీ కొడుకు తరికనో తమ్ముని తరికనో చూసుకొని, పాపం భార్య కూడా మంచిదే, మరిది తరిక కాక కొడుకు తరిక సాధింది, మంచిగా చూసుకున్నారు. పాపం అసొంటి పిల్ల దొరికితే వాళ్ళకు కూడా సంబరమే. చిన్నోనికి కూడా ఆయనతో పెళ్లి అయితే మంచిగుంటది. స్వరూపా, స్వరూపా, ఏం చేస్తున్నావే? కనబడతలేదా? బట్టలు మడత పెడుతున్నా. అయ్యో గత కోపం రావడితే. కోపం లేదు ఏం లేదు కానీ నీకో విషయం చెప్పాలి. ఏందో ఆ విషయం? మళ్ళా ఇట్లా పట్టు చీరగా ఉన్నాయింది. ఇప్పుడు ఏం పండుగ ఉందా నేను పట్టు చీర కొనియమంట? ఇంకేందో చెప్పు మరి. మన రాజు నీకో విషయం చెప్పమన్నాడు. ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదండి. ఎట్లేం చెప్తావే? నోరుతోటి చెప్పు. సాల్తీ సంబరం. నువ్వు అప్పంచాలు చెప్తా అనుకున్న విషయం ఇదా? అవునండి.
మీ ఇద్దరు కలిసి ఏమైనా డ్రామాలు వేస్తున్నారు నా ముందట ఆ? రాజు మనకు చెప్పడానికి భయపడ్డాడండి. ఏందిరా రాజు, నాకు ఒక్క విషయం చెప్పినా కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మా నాన్నలను ఒప్పించి నీ పెళ్లి మన ఊళ్ళో ఘనంగా చేస్తోంది కాదురా, నా ఇజ్జత్ పోయేటట్టు చేసినావు కదరా. అయ్యో అది కాదన్నా, నన్ను చిన్నప్పటి నుండి నీ చేతుల మీద పెంచినావు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని కాదన్నా. మరి ఏందిరా ఇది? దీనికి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తా అన్నారు, ఇదేమో చచ్చిపోతానన్నది. నాకేం చేయాలో అర్థం కాలేదన్న, అందుకే నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. చాలు చాలు గాని మీ అన్నదమ్ముల ముచ్చట్లు నా తోటి కోడల్ని బయటనే నిలబెట్టి మాట్లాడతారా? లోపల తీసుకోపోదామండి. రాజు, మన ఇంటి మహాలక్ష్మిని మన ఇంట్లోకి తీసుకురారా. అన్నయ్య అమ్మయ్యా, అన్నయ్య వదిలే ఇంత తొందర ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. మీరెందుకండి వాళ్ళకి అంతలా భయపడుతున్నారు? ఎందుక, చిన్నప్పటి నుండి మా అన్న వదిన వాళ్ళు కష్టపడుతూ నాకు ఏ కష్టం రాకుండా పెంచి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందుకు అయితే ఇంతగానో భయపడల్లా? అది భయం కాదు, నేను వాళ్ళకి ఇచ్చే గౌరవం. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, సౌమ్య సౌమ్య వదినా 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 ఏంది రాజు? టిఫిన్ పెట్టినా వదినా, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఓ అప్పుడే పెట్టినా. థ్యాంక్స్ వదినా. జాగ్రత్త. సరే వదినా, నేను వెళ్ళొస్తాను. బాయ్ వదినా. బాయ్. ఆఫీస్కి రారా? ఆఫీస్కే రా. ఏమ్రా నిన్న పెళ్లి చేసుకున్నావట? అవునరా. ఏం మరి చెప్పుడు కూడా చెప్పలేదు? అది అనుకోకుండా అయిపోయింది రా అట్లీగా. సరే కానీ మరి పార్టీ అయితే గట్టి ఇవ్వాలి. సరేరా. ఆఫీస్కేనా? ఆఫీస్కే. పా. పా. సౌమ్య సౌమ్య, దేవుడికి పూజ చేసిన పోయి దండం పెట్టుకోపు. అత్త దేవునికి పూలకు కావాలన్నావు కదా, దాత కూసో. దేని సంగతి అంతా చెప్పాలత్త. ఏంది అన్ని నీ తల మీద వేసుకొని నువ్వే పనులు చేస్తే ఎట్లా? దానికి ఏమైనా పనో పాటో నేర్పాలి కదా. అది చిన్న పిల్ల అత్త, మెల్లగా నేర్చుకుంటది. ఇంకెప్పుడు నేర్చుకుంటదే? నువ్వు ఇట్లనే వెనకేసుకొని రా, నీ నెత్తినెక్కి కూర్చుంటది ఏదో ఒక రోజు. ఎందుకత్త గట్లా అంటావు? పెళ్ళే 2 నెలలే, మెల్లగా నేర్చుకుంటది. నేర్చుకుంటది ఇక. ఏందే చిన్నమ్మా, కోడలతోటి బాగా ముచ్చట పెడుతున్నావు. బాగానే ముచ్చట పెడతాను. నీ పెళ్ళం నా ముచ్చట వింటది, నా మాట వింటది, ఏది వింటలేదు. అవునే స్వరూప, మా చిన్నమ్మ మాట ఇట్లేవా నువ్వు? మీ అవ్వకి అట్లనే అంటది. మీరు మంచోళ్ళు రా, మీకు మంచి జరగాలనుకుంటున్నది అంతే, ఏమనుకుంటలేదు. అయినా మా అత్త కోడల మధ్య ముచ్చట్లో నువ్వు ఎందుకు వచ్చినవురా? అరే ఇదేందే, మళ్ళా చెప్పని అత్త కోడలు ఒకటైపోయాను రా. అయినా నువ్వైనా ఎప్పురా ఆ చిన్నదానికి కొంచెం పని నేర్పిమని బొత్తిగా నా మాట వింటది. చెప్తానే చిన్నమ్మ, అయినా అది చిన్నపిల్లగా నేర్చుకుంటది.
సరే అత్తమ్మ, చిన్నపిల్ల కదా మెల్లగా నేర్చుకుంటది. అయినా నేను ఉన్నా కదా చేయడానికి. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. అయినా నేను చెప్పేది నేను చెప్పిన తర్వాత మీ ఇష్టం. అయినా మీరు ఎవరి మాట అన్నా విన్నారా ఎప్పుడన్నా? మీకు తోచిందే మీరు చేసుకుంటారు. పొయ్యి మీద సాంబార్ ఉంది, నేను పోయేస్తా. ఓ చిన్నమ్మ, ఆ సాంబార్ నాకు కొంచెం పంపి. సరే నాన్న, పంపిస్తా. స్వరూప, స్వరూప, ఏంటండి? బాగా తలనొస్తుంది, కొంచెం నూనె పెట్టు. సరే. స్వరూప, నీ చేతుల్లో ఏమై ఉన్నదే? ఆహా, హాయిగుండు. అంతా నీ ప్రేమ. ఏంద్ర రాజు ఏమో చెప్పని వచ్చి. అయితే ఇలా వర్క్ కొంచెం తొందర అయిపోయింది అన్నయ్య, అందుకే. రాజు కూడా వచ్చిండు కదా, అందరం కలిసి అన్నం తిందాం. పోయి సౌమ్యం తీసుకురాపు. అయ్యో, మీరు ఇంకా తినలేదా? సరే, నేను తీసుకొస్తా. మీరు కూడా కాలు చేతులు కట్టుకోపోండి. సరే. సౌమ్య, సాల్తీ సంబరం. అగో ఏమైంది అంత మాట అంటున్నావు? లేకపోతే మరి అసలు ఏమైందా చెప్పు. నాకు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి అయితలేదు. చిరాకేస్తుంది నాకు. నాకు ఇంట్లో ఎవరు ఎట్లా నటిస్తున్నారో అర్థమైతలేదు. సరే సరే, నువ్వు తిన్నావా? అక్కడ నడింట్లా మీ అన్న వదిన సరసలాడితే ఎట్లా తినమంటున్నావు? నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంది? పొద్దున్న నుంచి చెప్తున్నా. మీ వదిన కూడా ఎట్లా చెప్తుందో, మీ చిన్న మత్తే నా మీద ఎట్లా చెప్తుంది? ఏం పని చేయాలి, ఏం పని రాదంటుంది. చిచి, మా అన్న వదినే అసంటోళ్ళు కాదే. నేను అసొంటిదాన్నే మరి. అట్లా కాదు. మరి ఎట్లా అన్నావు? ఏంది నీతో నాకు ఈ లొల్లి? నాదే లొల్లి ఇప్పుడు. నువ్వు మీ అన్న వదిన మంచోళ్ళు, నేను మంచిదే కాదు కదా. ఇప్పుడు అట్లనే ఎవరన్నారే? ఇంకా అనాలా? అన్న సరిపోదా? అయినా నాది తప్పు. నిన్ను నమ్మి నచ్చిన చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నావే? అవును, నిజమే మాట్లాడుతున్నా. నీ కోసం మా వాళ్ళని రోజుకొని నచ్చిన చూడు, నీకు లోకంగానే కనిపిస్తున్నా. ఇప్పుడు ఏమైంది అంత రచ్చన చేస్తున్నావు? అవునవును, నేనే నచ్చ చెప్తున్నా, మీరు అందరూ చెప్తలేరా? ఏంద్ర రాజు, ఏం లొల్లి? ఏమో అన్నా, దీనికి పిచ్చి వేసినట్టుంది. అంత పిచ్చి పిచ్చి చేస్తుంది. నువ్వు ఊకో రాజు. సౌమ్య, ఏమైందే? ఏమైంది నీకు తెలియదా? మాకేం తెలుసు? మీకేం తెలుసు? ఏం తెలియదు, నాకే తెలుసు అన్ని. అసలు ఏమైందో, ఏం జరుగుతుందో మీరు చెప్పండి, మాకు ఎట్లా తెలుస్తుందమ్మా? ఓ చాలు చాలు, ఆపండి మీ దొంగ ప్రేమలు, దొంగ నాటకాలు. నేను ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడతా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మాకేం అర్థమైతలేదే. మీకేం అర్థమైతది? మీకేం అర్థం కాదు. అంత నాకు ఇచ్చి రాకపోతే నువ్వు చేసిన భాగవతం కాదు, నీ డొంక తిరుగుడు మాటలు ఆపి అసలు ఏమైందో చెప్పు. ఇప్పుడు చెప్తున్నా విను. నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. నేను ఎట్లయితే మా వాళ్ళని వదిలిపెట్టి వచ్చినో, నువ్వు కూడా మీ అన్న వాళ్ళని వదిలిపెట్టి నాతో రా. మనం వేరే కాపురం పెడదాం. సౌమ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకైనా అర్థం అవుతుందా? నువ్వు ఆగన్నా, దీనికి దయ్యం పట్టినట్టుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. అవును, నాకు దయ్యమే పట్టింది. నువ్వు వస్తావా రావా? వస్తావా రావా? నేను రాను. రావా 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 రావా? ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? రాజు,
ఏంద్రా ఈ పని? ఊకు రాజు. వీళ్ళ కోసం నన్ను కొడతావా? నేను ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉన్నా నేను. రాజుగా నువ్వు ఊకో. సౌమ్య, నువ్వంతా మాటలక. ఇది నీ ఇల్లు, నువ్వెక్కడికి పోతావమ్మా? వాడేదో కోపంలో ఒక దెబ్బేశాడు. అరే పిచ్చోడా, ఆడిపిల్ల మీద చెయ్యి చేసుకోవద్దురా. లేకపోతే ఏందన్నయ్య ఎంత మాట్లాడుతుంది ఇది? అబ్బా, అందరు కలిసి ఏం నాటకాలు ఆడుతున్నారు? నా వాళ్ళని బాధని నచ్చిన చూడు, నాకు మంచి గుణపాఠం చెప్పారు. మీకు దండ, మీ ఇల్లు దండ. సౌమ్య, ఒకసారి నేను చెప్పింది విని తల్లి. నేను వినను. ఇన్ని రోజులు విన్నా చాలు. నేను ఇప్పటి నుంచి విన తలుచుకోలేను. సౌమ్య, పెళ్ళైన కొద్ది రోజులకే దొల్లి పెట్టుకుని పోయిందంటదే చూసేవాళ్ళు. ఆహా, ఎవరో ఏమో అనుకుంటారన్నా. నీ పోతున్న బాధ కాదు. గంత మాట నాకు తల్లి. నువ్వెక్కడికి పోతావురా? నువ్వు మా ఇంటి మహాలక్ష్మిరా. మేమేమవుతావురా? మీరు ఇక్కడ ఉండండి. దాని గురించి మీరెందుకన్నా పోడు? దాన్నే పోని. నేనుగా నీ దగ్గరికి వచ్చిన చూడు, అందుకే నన్ను ఇప్పుడు చులకని చూస్తున్నావు. నేనంటూ లేని రోజు నా విలువ తెలుస్తుంది నీకు. అట్లా వచ్చినావనే మా అన్న వాళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది. మనం వచ్చిన రోజు నిన్ను ఒక్క మాట కూడా అనలే. నీకు అదేమన్నా గుర్తుందా? ఒకప్పుడు నాతో చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయా? నా కోసం ఏదైనా వదిలేస్తాను. ఇప్పుడు వీళ్ళ కోసం నన్ను వదిలేస్తాంటవా? సౌమ్య, ఆగు. అప్పటి నుంచి వస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ గురించి ఏం తెలుసు నీకు? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? చిన్నప్పుడే అమ్మ నాన్న కొట్టుకుంటే వీళ్ళే అమ్మ నాన్న అన్నయ్య అన్నం పెట్టిండు తెలుసా? చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచాడు తెలుసా? ఎన్నోసార్లు వీడి పస్తుంది వానికి అన్నం పెట్టిండు తెలుసా నీకు విషయాలని? కొంచెమన్నా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. అప్పటి నుంచి వింటున్నా నీ మాటలు, చెవులు చిల్లులు పడుతున్నాయి. పెద్ద చిన్న లేకుండా ఏంటి ఆ మాటలు? తారతమ్యం లేకుండా. చిన్నమ్మా నువ్వుకో. సౌమ్య చిన్నపిల్ల, మెల్లగా తనే నేర్చుకుంటుంది. ఆపకురా నన్ను. మీ ఇద్దరి గురించి ఏదో తెలియాల్సిందే. ఏం మాట్లాడుతున్నది? నీకు అసలు ఏం తెలుసు వాళ్ళిద్దరి గురించి? రాజుకు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే తల్లిదండ్రులై పెంచిండ్రు వాళ్ళు. అర్థమవుతుందా నీకు? చదువుకోవడానికి వారికి అట్ట అవుతుందని చెప్పి వాళ్ళు పెళ్లి కూడా చేసుకోరన్నాడు. పిల్లలంతని చెప్పి అది ఆపరేషన్ చేయించుకోదని తెలుసా? నాకు నా మరదేలా కొడుకు అని చెప్పి అది ఆపరేషన్ చేయించుకుంటే మేమందరం వద్దని గొడవ పెట్టాం. అయినా కూడా నాకు నా భర్త సుఖం కావాలి, నా కొడుకు లాంటి నా మరిది మంచిగా చదువుకోవాలి, మాకు ఆయనే మాకు కొడుకు అని చెప్పి వాళ్ళిద్దరు త్యాగాలు, వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసి వాళ్ళ కంటి రెప్పలెక్క పెంచితే వాళ్ళను అనేది. ఏం మాట్లాడుతున్నావు? తెలియదా నీకు? వాళ్ళకి కన్నీళ్ళతో వాళ్ళ కాళ్ళు అడిగినా కూడా నీ పాపం పోతుంది. అలాంటివి అవమానించావు వాళ్ళు. అలా కాదే, 1-2 సార్లు నేను వచ్చి స్వరూపను పని నేర్పి అని చెప్తే కూడా అది చిన్నపిల్ల తర్వాత చూసి నేర్చుకుంటుంది. అత్త ఇప్పుడు అవసరం లేదని చెప్పింది. అలాంటి కన్న తల్లి లాంటి మనసు ఉన్న ఆ మనిషితోటి నువ్వు ఇలాగా మాట్లాడేది మర్యాద లేకుండా ఇట్లా మాట్లాడద్దు నాన్న. వాళ్ళు నీకు అక్క బావ కాదు, అమ్మా నాన్నతో సమానం. ఇప్పటికైనా అర్థమైందా? వాళ్ళను తప్పుగా అర్థం చేసుకున్నావు. అక్క, బావా, నన్ను క్షమించండి. మీ ప్రేమని తక్కువ అర్థం చేసుకున్నా. ఊరుకో. ఇప్పటికైనా నీ తప్పును అర్థం చేసుకున్నావు. సౌమ్య, సౌమ్య, రాజు, నువ్వు తండ్రి కాబోతున్నావురా. మన ఇంట్లో రేపు మాపు చిన్న బాబు రాబోతున్నాడు.